గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈ రోజుల్లో పిల్లలను బడికి వెళ్ళాలంటే, బడికి పంపాలంటే పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాల కోసం, షూల కోసం, టిఫిన్ బాక్సుల కోసం ఎన్నో షాపులు తిరగాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి. అవే కార్పొరేట్ స్కూళ్ళు. ఇవి మినీ సూపర్ మాల్లను తలపిస్తున్నాయి. ఇందులో దొరకని వస్తువు అంటూ లేదు. తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా లేకున్నా కొనాల్సిందే, కొనేలా చేస్తున్నాయి కొన్ని పాఠశాలలు. ఇందులో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. కానీ ఈ రెండింటిని బేరీజు వేయాల్సింది ఎట్లా? నిజంగానే విద్య వ్యాపారీకరణ జరగకుండా అది ఒక నిజంగా సేవా రూపంలో ఉండాలంటే, అందరికీ అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, పేరెంట్స్ తరపున సుభాష్ శెట్కర్ గారు, తెలంగాణ ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు. ముగ్గురికి నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి గారు, పిల్లలకు ఇంతకుముందుకు చదువు సారడు బలపాలు దోషడు అనేది ఒక సామెత ఉండే. కానీ ఇవాళ రూపాయలు సంచడు చదివెంత అనేది మీరే చెప్పాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు ఇట్లా ఉంది అంటే అన్ని స్కూళ్ళల్లో లేదండి. మా బాధ ఏంటంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన నుంచి అంటే వ్యాపార దృక్పథంతో ఎంటర్ అయిన విద్యా సంస్థలు మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. అంటే వారిని అరికట్టాలి. మాకు ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పారు, ప్రైవేట్ స్కూళ్ళు దండుకుంటున్నారు అంటే అసలు 100% పాఠశాలలు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టే ఉన్నాయి. అంటే మిగతా ఎవరైతే దండుకుంటున్నారో, ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళని డెఫినెట్గా కంట్రోల్ చేయాలి. అది మంచి పద్ధతి కాదు. దోచుకుంటున్న మాట వాస్తవమా కాదా? ఎస్, కొన్ని సంస్థలు దోచుకుంటున్నాయి, దోచుకోవట్లేదు అనట్లేదు కదా. ఇప్పుడు రకరకాల స్కీములు పెట్టేసి అంటే విద్యా వ్యవస్థ అంటే వాళ్ళు మెయిన్ ఇంటెన్షన్ అంటే వ్యాపార దృక్పథంతో ఎంటర్ అయ్యారు. మేమేందంటే నిరుద్యోగులమైండి ఒక వ్యవస్థ నిలుపుకున్నాం, ఒక వ్యవస్థ నడుపుకుంటున్నాం. వాడు ఒక పర్మిషన్ తీసేసుకొని 100 బ్రాంచులు పెట్టేసేస్తాడు. ఒకటే దగ్గర పర్మిషన్ ఉంటే 4 గల్లీలలో బిల్డింగ్లు తీసేసుకుంటారు, పెడతారు. సో అలాంటి విద్యా సంస్థలు ఖచ్చితంగా దోచుకోవడానికి వచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ చూడండి మీరు, వాళ్ళు పర్మనెంట్ అసెట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయరు. ఓన్లీ రెంటెడ్ బిల్డింగ్స్ని ఆ స్కూల్స్ నడుపుతారు, రెంటెడ్ బిల్డింగ్స్ని ఆ కాలేజెస్ నడుపుతారు తప్పితే ఇక్కడ అసెట్స్ ఎస్టాబ్లిష్ చేయట్లే. ఇక్కడ డబ్బులు దాదాపుగా 10,000 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. రెండు కార్పొరేట్ విద్యా సంస్థలు 10,000 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ఆ 10,000 కోట్ల వ్యాపారాన్ని దాదాపుగా ఒక 2-3 వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. 8-9 వేల రూపాయలు దోచుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో అలాంటి విద్యా సంస్థల్ని మన ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుదిట్టం చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పేరు చెప్పొద్దు కానీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ట్యాబ్లెట్ ఇంట్రడ్యూస్ చేశారండి. 15,000 రూపాయలు. అది బయట 4,000-4,500 దొరుకుతుంది. అంటే మీకు అవకాశం లేదు కాబట్టి మీరు చేయలేదు. చేసిన వాళ్ళ పిల్లలు కొత్త విద్య వస్తుంది, ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది, మంచిదేగా. మాకు అవకాశం లేదని అనట్లేదండి. ఏది అవసరము పిల్లవాళ్ళకి, ఏది అవసరం, ట్యాబ్లెట్ అవసరమా? అంటే కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఇన్స్టిట్యూషన్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. ట్యాబ్లెట్ ద్వారానే చదువుతున్నారంటే మళ్ళీ ట్యాబ్లెట్తో సహా బండి పుస్తకాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు. మీరు ఇవ్వట్లేదా? మేము కూడా ఇస్తున్నాం. మేము కూడా ఇవ్వట్లేదని అన్నట్లే, మేము మరీ అంత మోతాదులు ఇవ్వట్లేదు, ఇస్తున్నాం. మేము వాళ్ళకన్నా కిలో 2 కిలోలు తక్కువ మేము కూడా ఇవ్వాలి, తప్పదు. సుభాష్ గారు, ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎప్పుడైతే సార్ చెప్పినట్టు కార్పొరేట్ స్కూల్ వ్యవస్థ ఎప్పటి నుంచి వచ్చేదో, ఈ మధ్య తరగతి ఉన్న వాళ్ళకి ఇటు గవర్నమెంట్ స్కూల్ పంపించక, ఇటు ప్రైవేట్ స్కూల్లో పంపించక మధ్యలో సతమతం అవుతున్నారు. మా పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అని తాపత్రయంతో మేము ఇటు గవర్నమెంట్ స్కూల్ పంపించక ప్రైవేట్ స్కూల్ పంపిద్దామంటే అక్కడ లక్షల్లో ఫీజు అవుతుంది. సరే ఏదో భరిద్దాం, అదే కష్టపడి ఇద్దరు కష్టపడి ఏదో ఫీజు కట్టుకుందాము అంటే ఆ బుక్స్లు మా దగ్గరే కొనాలంటారు. బుక్స్లు మీ దగ్గర ఎందుకు కొనాలి, బయట కొనాలంటే రూల్స్ ఒప్పుకోమంటారు. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, సాక్స్లు మా దగ్గరే కొనాలి, షూస్ మా దగ్గరే కొనాలి, డ్రెస్ మా దగ్గరే కొనాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే ట్యాబ్లు కొనాలంట. ఆ ట్యాబ్ ఎందుకు కొనాలి సార్ అంటే మేము ట్యాబ్ మీదనే చెప్తున్నాము, టెక్నో ఎడ్యుకేషన్ చెప్తున్నాము, మీ పిల్లలు ఫాస్ట్ అవుతారంటున్నారు. మీరు కొన్నారా ట్యాబ్? నేను ఇప్పుడు ఆల్రెడీ 8 రోజుల నుంచి ఆగి నిన్ననే అప్పు తీసుకొచ్చి ట్యాబ్ కొన్నానండి. 15,000 రూపాయలు తీసుకున్నారండి. మార్కెట్లో వచ్చేసి అది 4,000 కన్నా ఎక్కువ ఉండదు. వాళ్ళు బల్క్గా కొంటున్నారు, వాళ్ళకి ఇంకా తక్కువనే ఉంటుంది. నేను బయట కొంటున్నా అంటే రూల్స్ ఒప్పుకోదంటారు. లేదంటే మీ పిల్లలు టీసీ ఇచ్చేస్తామండి, తీసుకుపోమంటున్నారు. ఈ టైంలో టీసీ ఇస్తే నేను ఏ స్కూల్కి వెళ్ళాలి? అది అసలు మెయిన్ ఏంటంటే ఈ దోపిడీని అరికట్టాలంటే ముందు మన తెలంగాణ గవర్నమెంట్ KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తా అని చెప్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తుంటే కూడా ఈ ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ మీ పిల్లలది ముందు ట్యాబ్ సంగతి చెప్పండి.
మీ పిల్లలకు స్కూల్ వెళ్ళినప్పుడు మీరు ట్యాబ్ ఎందుకు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటి? వాళ్ళు ట్యాబ్ ఏమంటున్నారంటే మీ పిల్లలు ఫాస్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి కదా, టెక్నికల్ రావాలి కదా, వాళ్ళకి టెక్నికల్ ఇవి రావాలి, నాలెడ్జ్ రావాలి కదా, టెక్నికల్ నాలెడ్జ్ రావాలంటే వాళ్ళు ట్యాబ్ మీద చదువుకోవాలని చెప్తున్నారు. సరే ట్యాబ్ ఇస్తున్నారు కదా మేడం, మళ్ళీ బుక్స్లు ఎందుకు ఇస్తున్నారంటే బుక్స్లు ఏమో ఇంట్లో పెట్టుకోవాలంట, ట్యాబ్ ఏమో స్కూల్కి తీసుకెళ్ళాలంట. ఇంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ మేము చెప్పాలంట వాళ్ళకి స్టడీ ఫీజు తీసుకుంటున్నారు లక్షల్లో, మళ్ళీ పేరెంట్స్ చెప్పాలంట. మళ్ళీ మార్నింగ్ రాగానే ఎందుకు కాలేదు అంటే మళ్ళీ మమ్మల్ని పిలిపిస్తారు. ఈ బాబుని హోంవర్క్ ఎందుకు చేయించలేదు, ఈ స్టడీ ఎందుకు రాయించలేదు, ఈయన ఎగ్జామ్స్లో మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయని మమ్మల్ని మళ్ళీ అడిగి మీ బాబు ఎన్ని గంటలకు లేస్తున్నాడు. మా బాబు 7:30కి ఇక్కడికి వెళ్ళి స్కూల్కి పోయి 6:30కి వస్తున్నాడండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఆల్రెడీ 12 గంటలు 13 గంటలు ఈ స్కూల్లో ఉన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయే పిల్లగానికి అన్నం తిని పండుకోబెట్టాలనా, మళ్ళీ మేము మళ్ళీ టీచర్ అయ్యి వాళ్ళకి స్కూల్ ఎందుకు పంపుతున్నారు మరి? అట్లా అంత కష్టమైన స్కూల్కి ఎందుకు పంపాలి? మంచి స్కూల్ ఏదో ర్యాంక్స్ వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని చెప్పి మేము ఇటు చెప్తున్నాం కదా సార్. మేము ఇటు గవర్నమెంట్ స్కూల్ పంపించక అటు ప్రైవేట్ స్కూల్ పంపించక మధ్యలో సతమతం అవుతున్నాం అని చెప్పి. తల్లిదండ్రుల వీక్నెస్ని తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మీరు కూడా ఉన్నారు దాంట్లో. మేము మాకు అంత లేదండి, మేము అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇవ్వమే. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసేసి తల్లిదండ్రులు ఆ స్కూల్లో చదివితేనే ఐఐటి వస్తుంది, ఆ స్కూల్లో చదివితేనే ఎంబీబీఎస్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా సివిల్స్ పెట్టారు, LKG to అయిపోయే వరకు సివిల్స్ IAS ఆఫీసర్ చేసి బయటకు పంపిస్తారట. చూద్దాం మరి మీ స్కూల్ ఎట్నో వాటి సంగతి కూడా చూద్దాం, మాట్లాడదాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ముత్యాల రవీందర్ గారు, ఉపాధ్యాయ సంఘ నాయకులు. నమస్కారం అండి రవీందర్ గారు. మేడం సుజాత గారు, ఎందుకు ఈ వైరుధ్యం, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? మంచిదే కదా, పిల్లలకు కొంత ఆంగ్ల మాధ్యం ఉంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, కంప్యూటరు అమెరికాతో లండన్తో పోటీ పడవచ్చు. అంటే ఇప్పుడు మేము అంటే నాకు తెలిసినంతవరకు అందరం గవర్నమెంట్ స్కూల్స్, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా వచ్చినాం, కానీ మనం సర్వైవ్ కావట్లేదా? అంటే ఏది మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నామంటే, ఒకటి విద్యను వ్యాపారం చేయాలి. ఏదో బట్టలు కొనుక్కుంటున్నాము, ఇంకేదో వస్తువులు కొనుక్కుంటున్నాగా విద్యను కూడా కొనుక్కోవాలంటే అన్ఎంప్లాయీస్ అంతా ఇప్పుడు కొత్త లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ ఏంటంటే కార్పొరేట్ విద్య, మామూలు విద్య. అసలు మేము ప్రైవేట్ విద్యనే వద్దంటున్న దగ్గర ప్రైవేట్ విద్యలో ఎలా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఫస్ట్ నియంత్రణ లేదండి, ప్రైవేటు స్కూల్ ఎక్కడ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ లేని దగ్గర ఉండాలి. ఇప్పటికి కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో క్యూలు కట్టి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. కానీ పేరెంట్స్కి ఏం చెప్తున్నాం మనం, ఇక్కడ చదివితే IAS అవుతాడు, ఇక్కడ చదివితే MBBS అవుతుంది, ఇక్కడ చదివితే ర్యాంక్స్ వస్తాయి. ఈ ర్యాంకుల కుంభకోణంలో ఎవరు మిమ్మల్ని ఎవరు చెప్పొద్దన్నారు? గవర్నమెంట్ పంతులను చెప్పొద్దనట్లేదు, నియంత్రణ కావాలి. ఇప్పుడు 30 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తున్నాం, 30 మంది స్టూడెంట్స్కి ఒక గవర్నమెంట్ టీచర్ని ఇస్తున్నాం అంటుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ 30 మంది ఆ టీచర్ రాని రోజు స్కూల్ బంద్ పెట్టుకోవాలి. స్కూల్ బంద్ చేసినప్పుడు 365 రోజులు టీచర్ రారు కదా. కాబట్టి ప్రభుత్వ విద్యా విధానం ఇవాళ చూసుకుంటే బడ్జెట్ లేదు, నియామకాలు లేవు, బిల్డింగులు లేవు, నిధులు లేవు. ఇంకొక వైపు పేరెంట్స్ కూడా చాలా తప్పుందండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో చెప్తున్నాం కాబట్టి లార్జర్గా ఒక సోషాలజిస్ట్గా చెప్పాలంటే సమాజానికి చాలా నష్టపోయే పిల్లల్ని తయారు చేస్తాం. ఒక హైప్ని క్రియేట్ చేసి, ఒక పోటీని క్రియేట్ చేసి, ఇవాళ కూడా చైనాలో స్టూడెంట్స్ సూసైడ్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కాంపిటీషన్ తట్టుకోలేక విద్యార్థుల హైయెస్ట్ సూసైడ్ రేట్ సింగపూర్లో కూడా ఉంది. అట్లనే ఇవాళ ఆ పక్కనున్న విద్యార్థిని, ఆ పక్కనున్నవాడు వేసుకున్న బట్టలు వేసుకోవాలని, ఆ పక్కనున్న వాడితోటి అందుకోవాలని. ఎందుకు చైనాలో మొత్తం ప్రభుత్వమే కదా, సర్కారు వల్లే కదా. చైనాలో ఉన్న ఒత్తిడి పిల్లల మీద చూస్తే ఆ కాంపిటీషన్, ఇవాళ ట్యాబ్స్ కొనలేని పేరెంట్ పరిస్థితి ఏంటి, ట్యాబ్స్ వాడలేని పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ట్యాబ్స్ ఎందుకు? ఒకవైపు ఈ టెక్నాలజీ ద్వారా వచ్చే అనర్థాలన్నీ మనం చెప్తూనే ఉన్నాం, మరోవైపు ఈ టెక్నాలజీనే ఉంటేనే మరి అట్లాంటప్పుడు ఇప్పుడు టీచర్ లేని ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. ఆన్లైన్లో ఎడ్యుకేషన్లు ఉన్నాయి, టీవీల్లో కంప్యూటర్లో ఎడ్యుకేషన్లు ఉన్నాయి. ఈ ట్యాబ్స్ ద్వారా వచ్చే ఎడ్యుకేషన్ అసలు టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ చాలా దెబ్బతింటుంది. ఒకలాంటి టీచర్ రోల్ మోడల్గా పోయి రేపు ట్యాబ్ రోల్ మోడల్ అవుతుంది, కంప్యూటర్ రోల్ మోడల్ అవుతుంది. కానీ ఈ విద్యార్థికి ప్రపంచం అంతా అట్లే ఉన్నప్పుడు అట్లా అయితే తప్పే అవుతుంది. అదే కదా, ప్రపంచం అంతా ఎటు పోతుందనేది ప్రశ్నించాలి. ఇప్పుడు ప్రైవేటు విద్య మానవ విలువల్ని నేర్పిస్తుందా, వ్యాపార విలువల్ని నేర్పిస్తుందా, మార్కెట్ యుగాన్ని నేర్పిస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం పేరెంట్స్ ఆలోచించాల్సింది, రేపు తల్లిదండ్రులను చూసుకునే విద్యార్థిని మనం తయారు చేస్తామా, రేపు మా సమాజానికి పనికొచ్చే విద్యార్థిని మనం తయారు చేస్తామా? ఈ ట్యాబ్లెట్ యుగంలో నిన్న మనం చూసినాం, అమెరికాకు పోయి సెల్ ఫోన్ కోసం ఒక యువకుడిని చంపేసింది.
డాలర్ డ్రీములు సృష్టిస్తూ పౌండ్స్ డ్రీములు సృష్టిస్తూ మొత్తం ఇది చదివితేనే ఈ స్కూల్లో చదివితేనే నీకు విద్య వస్తుందని చెప్పేదాన్ని మనం ఖచ్చితంగా ఖండించకపోతే సమాజంలో చాలా పెద్ద నష్టం అవుతుంది. రవీందర్ గారు, సర్కారు బళ్ళల్లో చదువు సరిగ్గా ఉంటే పంతులు బాగా చెప్పి మీరు కూడా ఐఏఎస్లు అవుతారు ఐపీఎస్లు అని మీరు ఒక గట్టిగా ఒక వాగ్దానం చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు, లేదా సుజాత గారు చెప్పినట్టుగా ఆ ప్రమాదం కూడా వచ్చేది కాదేమో. అదేమంటారు మీరు? సార్ మేము ఘంటాపథంగా చెప్తాం. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్లు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు వేస్తున్న ప్రశ్న సమాజానికి వేస్తున్నాను, ప్రైవేట్ స్కూల్స్కి వేస్తున్నాను. ఎంతమంది ఐపీఎస్లను ఎంతమంది ఐఏఎస్లని ప్రైవేట్ స్కూల్స్ ప్రొడ్యూస్ చేసినాయి? ఏటికి టెక్నో స్కూల్స్ ఎన్ని టెక్నో స్కూల్స్ ప్రొడ్యూస్ చేసినాయి? 83 తర్వాతనే ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి విచ్చలవిడిగా. ఎవరు వాటిని ఓపెన్ చేసినారు? అంటే ప్రభుత్వాలు వాటికి బాసటగా ఉండి ప్రైవేటైజేషన్ని బార్లా తలుపులు తెరిచి విస్తృతంగా 2-3 మేనేజ్మెంట్లే స్టేట్ మొత్తం వెళ్ళుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం మనం. ప్రజల అమాయకులు ఏ ప్రచారానికైనా లొంగిపోతారు సార్. ప్రభుత్వ స్కూళ్ళని ప్రచారం ఎవరు చేయాలి సార్? టీచర్ల బాధ్యతన. ప్రభుత్వం విద్య ఇస్తున్నప్పుడు ఉచితంగా సమాజానికి ఉపయోగపడే పౌరులను తయారు అనుకున్న ఒక ప్రభుత్వాలు ఇటు ప్రభుత్వ స్కూల్స్ని ఒత్తిడి గురి చేస్తాం. మమ్మల్ని మాకు చాలా ఛాలెంజ్తో పనిచేస్తున్నాం సార్. మేము ప్రభుత్వమే కాదు ప్రజల నుంచి కూడా మాకు ఒత్తిడి ఉంది, అయినప్పటికీ పనిచేస్తున్నాము. మేము ఛాలెంజ్ చేస్తున్నాం సార్. మొన్న గత ఎస్ఎస్సి రిజల్ట్స్లో 54% సార్ ప్రైవేట్ రిజల్ట్. ఎటుపోయినాయి 100% ఫలితాలు? ఆర్బాటలు ఎటుపోయినాయి? టీవీలో స్లైడ్స్ ఎటుపోయినాయి? ప్రైవేట్ స్కూల్స్ యొక్క స్లైడ్స్. కారణం ఏంటంటే ఒక మార్పు వచ్చింది. సీసీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత నోర్లు తెరిచారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు. ఏమి చేయాలో పాలుపోలేదు. ఓరియంటేషన్ పేరుతో వెనుకబడ్డామన్నారు. కానీ 30 ఏళ్ళుగా వర్క్ బుక్ కల్చర్కి అలవాటు చేసిన వాళ్ళు, మోడల్ పేపర్స్, క్వశ్చన్ బ్యాంక్స్ అలవాటు చేసిన వాళ్ళు ఒక క్రియేటివ్ థింకింగ్కి బార్లా తలుపులు తెరిచిన తర్వాత న్యూ మెథడ్ అందరూ పడిపోయారు. ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు లేచి నిలబడలేదు సార్? ఎస్, ఓకే. నిజంగానే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగస్తులు అయితే కనుక వారి పిల్లల ఆలన పాలన చూసుకునేది, వాళ్ళకి తిండి ఇచ్చేది, వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికో లేదా నిద్ర వస్తే పడుకోబెట్టడానికో మళ్ళీ భద్రంగా తీసుకొచ్చి ఇంటికి తీసుకురావడానికో అవకాశం కల్పిస్తున్నది ప్రైవేటు విద్యా సంస్థలు. దీనిపైన మరింత రవీందర్ గారు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే కనుక వారి పిల్లలను చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇవాళ వచ్చిన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ సౌలభ్యం ఉంది. పొద్దున తీసుకెళ్ళి బస్సు వచ్చి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేస్తున్నారు. అది ఒక సౌలభ్యమే కదా, దాన్ని ఎందుకు మనం స్వాగతించకూడదు? స్వాగతించాల్సింది ఏంది అనేది ప్రశ్న. ప్రైవేట్ స్కూల్ భార్యాభర్తలు ఉద్యోగాలు చేయడాన్నా ప్రైవేట్ వాళ్ళకు పిల్లలను తీసుకొచ్చే వ్యవధి ఉండకపోవచ్చు. ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉంటే పిల్లల ఆలన పాలన చూసుకో అవకాశం ఉంటుంది. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే ఆ పిల్లలకు హోంవర్క్ చేయించడము లేదా ట్యూషన్ చెప్పించడము లేకపోతే కనుక వాళ్ళకు ఆ టైంకు అన్నము నీళ్లు పాలు ఇవ్వడానికి ప్రైవేట్ స్కూల్లో ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు కదా సార్. ప్రభుత్వ స్కూల్స్లో కూడా ప్రైమరీ స్కూల్స్లో ప్రతి స్కూల్లో అంగన్వాడీ అంటే మేము మిడ్ డే మీల్ సర్వ్ చేయడానికి ఆయాలు ఉన్నారు. పార్ట్ టైమ్గా గవర్నమెంట్ పే చేస్తూ 1000 రూపాయలు పే చేస్తూ ఆయాలను పెట్టింది. మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యంతో తెల్లన్నం సర్వ్ చేస్తున్నారు. పిల్లలు హాయిగా భోజనం చేస్తున్నారు. అయితే మేము క్వాలిటీ పరంగా చూసినప్పుడు పిల్లలకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్లమ్ కల్చర్ని పేరెంట్స్ రాత్రిపూట మెయిడ్ సర్వెంట్స్గా పనిచేసిన పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ మార్నింగ్ పూట గిన్నెలు దోమడానికి ఏదో రకంగా లేబర్గా పోయే పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని కూడా గత 30 ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నాం సార్ విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన. ఈవినింగ్ పూట కూడా పాలు అరటి పండ్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ విద్యని ప్రభుత్వం ప్రోత్సహించినట్టు అవుతుంది. బంగారు తెలంగాణ అనుకున్నప్పుడు ప్రజల కోసమే పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసమే సాధించిన తెలంగాణ కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాల మీరు అన్నట్లుగా అంటే మేము ప్రైవేట్ సన్న బియ్యం పెట్టినప్పుడు పిల్లలు నిజంగానే అంగన్వాడీలు అంతా బాగుంటే కనుక పేరెంట్స్ మొత్తం తీసుకొని అక్కడికి వెళ్ళాలి కదా, రావాలంటున్నాం మేము. అవేర్నెస్ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం బాధ్యతనది. అంటే ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంలో కూడా కొంత ఫెయిల్ అవుతుంది. మిమ్మల్ని అంటున్నాను, చాలా మంది వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ప్రజలకు రాజకీయాలు చెప్తున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు చాలా మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, ఇంక్లూడింగ్ మిమ్మల్ని అనట్లేదు. చదువుకున్న వాళ్ళంతా రాజకీయాలు చెప్తున్న వాళ్ళంతా వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవాలి, మిగతా వాళ్ళ పిల్లలకి ఎందుకు ఈ రాజకీయాలు? డెఫినెట్లీ సార్, రాజకీయంగా దీన్ని రాజకీయంగా దయచేసి చూడొద్దు. ఉపాధ్యాయుల పిల్లల్ని మాత్రమే ప్రశ్నిస్తూ మీరు మీ పాఠశాలలో మీ పిల్లల్ని చదివిస్తున్నారు అంటున్నారు. నేను ఇంక్లూడింగ్ మీ అన్న మీరు అంటే మిమ్మల్ని అంటే అందరూ మీరు ప్రైవేట్ లోకి వచ్చిన మేము గవర్నమెంట్ సర్వెంట్స్ గా చెప్తున్నాము. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఒక విద్యాధికారి వాళ్ళ పిల్లల్ని చదివించాలి. మనకు ఎగ్జాంపుల్ ఉంది. ఒక జిల్లా కలెక్టర్ బయట పక్క రాష్ట్రంలో తన కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన ఎగ్జాంపుల్ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ప్రభుత్వ టీచర్లని కారణం చేస్తూ ఎగతాళి చేయడం అనేది కొంత మానుకోవాలి. ఈ విషయంలో నేను తప్పకుండా ప్రభుత్వ అధికారులు కానీ విద్యాధికారులు ఇప్పుడు సార్ 84 నుంచి 98% వరకు విద్యాధికారుల పోస్టులు ఖాళీలు ఉన్నాయి గత 2005 నుంచి సార్.
పర్యవేక్షక సిబ్బంది లేక స్కూల్స్ మొత్తం మూతపడుతున్నాయి. మీరు సుజాత గారు, మీరు సార్ చెప్పినట్టు ఇందాకే చెప్పారు, ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా అంగన్వాడీ ఉన్నాయి. అంగన్వాడీలో ఒక స్టూడెంట్స్కి ఎంత ఇస్తున్నారు మీరు? 3 రూపాయలు. 3 రూపాయలతో ఏమొస్తుంది ఇవాళ? 3 రూపాయలతోని ఏమొస్తుంది? 3 రూపాయలు భోజనం పెట్టి మేము కూడా భోజనం పెడుతున్నాం, మీరు అంగన్వాడీకి పంపించండి అంటే, ఒక ఆయన్ని పెడుతున్నామంటే, ఇందాకే చెప్పారు అక్కడ ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ఉండడు, సైన్స్ టీచర్ ఉండడు, ఒకవేళ ఉంటే బదిలీ మీద ఉంటారు. ఆ బదిలీలు కూడా ఎప్పుడు జరుగుతాయి? స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత జరుగుతాయి. వీళ్ళంతా బదిలీలో వాళ్ళ దాంట్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. స్కూల్ స్టార్ట్ అయిపోయి ఒక నెల అయిపోయారు కూడా టీచర్స్ రారు, అక్కడ సంఖ్యాపరంగా ఉండదు. అక్కడ మేము ఇటు గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే అక్కడ టీచర్ సరిగ్గా టీచరే ఉంటారు, క్వాలిఫైడ్ టీచరే ఉంటారు, అయినా కానీ అక్కడ పోస్ట్ లేవు, అక్కడ భర్తీలు లేవు, ఎన్నో ఖాళీలు ఉన్నాయి. ఇటు గవర్నమెంట్ స్కూల్కి ఇడిచిపెట్టేసి ఇటు ప్రైవేట్ స్కూల్కి పోదామంటే, కొంచెం మంచి స్కూల్కి వెళ్ళాలంటే ఈ కార్పొరేట్ స్కూల్ అన్నీ మమ్మల్ని దోచుకుంటున్నాయి. ఇక్కడ అవి కొను ఇవి కొను, ఆ ట్యాబ్ కొను. ఇప్పుడు 15,000 పెట్టి నేను ట్యాబ్ కొనాల్సి వచ్చింది. నేను బయట కొంటే అంటే కొనాల్సింది వీల్లేదు, మా దగ్గరే కొనాలి. సుభాష్ గారు, మీరు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉన్నారు. మీరు గ్రౌండ్ రియాలిటీ అని చెప్తున్నది. తాను పడుతున్న బాధ చెప్తున్నారు. మీరు కాదు, ఒక మాట, ఒక సబ్మిషన్. మీరు పేరెంట్, ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మీరు ట్యాబ్ కొనడానికి వెనకంజ వేయట్లేదు, కానీ ప్రభుత్వ స్కూల్ నాణ్యత పెంచేకరం వల్ల మీ పిల్లోడికి మంచి రైస్ పెట్టాలంటున్నారు. అంటే మంచి రైస్ పెట్టుకునే పరిస్థితుల్లో మీరు ఉండే ట్యాబ్ కొనుక్కున్నారు. అంటే మీలాంటి పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంథెన్ చేయడానికి ఒక ఉద్యమం తీసుకురావాలి. నేనేమంటున్నా అంటే ఇట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది పబ్లిక్ టు డిమాండ్ ద గుడ్ స్కూల్ ఇన్ ద లొకాలిటీ. గవర్నమెంట్ స్కూల్స్ కి ఒక ప్రైవేట్ విషయం ఏంటంటే సుజాత గారు, ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్తారేమని పంపిస్తే హోంవర్క్ తల్లిదండ్రులే చేయాలి. అడిగిన వస్తువులు ఉప్పు పప్పులతో పాటు అవి కొనాలి. పైగా మీరు చెప్తున్నట్టుగా మళ్ళీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని వాళ్ళు గవర్నమెంట్ తో పోరాటం చేయాలి. అంటే అటు ఇటు మొత్తం పని వాళ్ళకే. ఒకటి సుజాత గారు, మీ దగ్గరికి వస్తాం 1 సెకండ్. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్, మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నారా అనేది ప్రైవేట్ స్కూల్స్ మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ మొదలు పెడుతూ మీరెందుకు మీ పిల్లల్ని చేర్పించాలంటే వాళ్ళు మొదలుపెట్టిన ఆర్గ్యుమెంట్ ఇది. ఒకటి, వస్తువు బాగుంటే ఎక్కడన్నా కొనుక్కుందాం అనేది కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన పేరెంట్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవ్వరు లేని వాళ్ళు ఇల్లు అమ్ముకొని, వాకిలు అమ్ముకొని, పుస్తలు అమ్ముకొని పెట్టే స్టేజ్కి దిగజార్చిన ప్రైవేట్ స్కూల్. ముందు వరుసలో ఉన్న వాళ్ళని చూసే కదా. ఇంకొకటి ఏంటంటే, ఆర్గ్యుమెంట్ మీద మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్లందరి పిల్లల్ని జాయిన్ అయినా కూడా ప్రభుత్వ విద్యా విధానాన్ని, ప్రభుత్వ స్కూల్స్ సర్వైవ్ కాలేవు. ఎందుకంటే చాలా తక్కువ, 30,000 మంది అండి, ఎంత 1 lakh మన టీచర్స్ పిల్లలు ఒకవేళ జాయిన్ అయితే ప్రభుత్వ స్కూల్స్ బాగుపడతాయా? ఇక్కడ మనం మాట్లాడాల్సింది బిల్డింగ్స్ లేవు, నియామకాలు లేవు. ఇప్పుడు ఏదో టాయిలెట్స్ అవి కట్టిస్తామంటున్నారు, దాంట్లో వాటర్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు. తర్వాత పేరెంట్స్, సివిల్ సొసైటీ కూడా ఇవాళ కరీంనగర్లో చాలా చోట్ల ప్రైవేట్ బస్సును మా ఊర్లో రానియము, మా ఊర్లో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు మేమే కట్టుకుంటాము, అట్లా కొన్ని స్కూల్స్ గ్రామాలు బాగు చేస్తున్నారు. తప్పకుండా అవేర్నెస్. అయితే ఇక్కడ ఖచ్చితంగా తప్పు పట్టాల్సింది ప్రభుత్వం అండి. ఎందుకంటే మేము సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా నేబర్హుడ్ స్కూల్స్ గురించి అడుగుతున్నాం. పెద్ద ప్రతిదానికి అమెరికా, చైనా, జపాన్ అనుకునే వాళ్ళ దగ్గర ఏ లొకాలిటీలో ఉండే పిల్లలు ఆ లొకాలిటీలో ఉన్న స్కూల్లో చదువుకోవాలి. తర్వాత కామన్ స్కూల్ సిస్టమ్ని అడుగుతున్నాం. ఇక్కడ డబ్బున్నోడికి ఒక స్కూలు, ఆక్రిడ్జ్ ఒక స్కూలు, టెక్నోలు స్కూలు. మన ఒక పేరెంట్ వచ్చింది, టెక్నో స్కూల్ అంటే ఏందోనమ్మా, ఏందో అంటే 5,000 10,000 ఎక్కువ అడుగుతున్నారు. అంటే ఏం చెప్తారు అనేది ఎడ్యుకేషన్ కూడా అర్థం చేసుకోలేని పేరెంట్స్ దగ్గర మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు? ట్యాబ్ అంటే పాపం సార్కి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మంది పేరెంట్స్కి ట్యాబ్ గురించి కాబట్టి ఏ ఎడ్యుకేషన్ ఏ పేరెంట్స్కి ఎందుకు ఇస్తున్నాం, ఎట్లాంటి తీసుకొని వస్తున్నాం? కాబట్టి ఇది విద్యను కేవలం నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు లేరు. అసలు గవర్నమెంట్ స్కూల్ గారు ఇందాక వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా మీ స్కూల్లో పిల్లలకు పుస్తకాలు అమ్ముతున్నారా? బుక్స్ ఇస్తున్నామండి మేము ఆల్రెడీ. అంటే గవర్నమెంట్ ఉచిత పంపిణీ అది ఇస్తున్నారా లేకపోతే మీరు అమ్ముతున్నారా అనేది? నేను చెప్పాను దాని క్లారిఫికేషన్. ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలు ఫ్రీ సప్లై ఉంది, అక్కడ మాకు కూడా సేల్ సప్లై ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇప్పుడు మాకు బిఫోర్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో 1st క్లాస్కి అడ్మిషన్ ఉంటుంది. మా దగ్గరనేమో ఎల్కేజీ, యూకేజీ, ఆల్రెడీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా అయిపోతుంది. 1st క్లాస్ పాఠ్యపుస్తకానికి వచ్చే వరకు మళ్ళీ ఏబిసిడీలతో స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏబిసిడి అంతవరకే అబ్బాయి వాక్యాలు రాసే స్టేజ్కి వచ్చేస్తాడు యూకేజీ అయిపోయే వరకు. అంటే ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు అవే పాఠ్యపుస్తకాలు పాటించాలని చెప్పేసి ఈ మధ్యనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. మేము చెప్పాము
ప్రభుత్వం కూడా అయితే నేషనల్ కరికులం ఏదైతే ఉందో ఇప్పుడు CCF ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. CCF ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు టోటల్ త్రూఅవుట్ నేషన్ ఒకటే సిలబస్ ఉండాలి. సిలబస్లో డిస్క్రిమినేషన్ ఉండొద్దు. ఇక్కడ మన దగ్గర కూడా ఏంటంటే CBSE స్కూల్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ICSE స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికే CBSE స్కూల్స్ అంటే ఎలైట్ స్కూల్స్ అని, అవి కొద్దిగా రిచ్ స్కూల్స్ అని, ICSE స్కూల్స్ అంటే ఇంకా రిచ్ అని చెప్పేసి ఒక అపోహ ఉంది. మనం కరికులం ఈక్వల్ చేసినప్పుడు మీ స్కూల్ సంగతి చెప్పండి సార్. నేను అనేది స్ట్రైట్ క్వశ్చన్. మీరు పిల్లలకు టైలు, బెల్టులు, సార్ పుస్తకాల విషయం చెప్పని, పుస్తకాలు ఇవి మీరు అమ్ముతున్నారా లేదా? పుస్తకాలు అమ్ముతున్నాను చెప్పనియండి. నన్ను పుస్తకాలు ఎందుకు అమ్ముతున్నానో చెప్పనియండి, చెప్తాను నేను. బుక్స్ ఏంటంటే మేము ఆల్రెడీ నర్సరీ, LKG, UKG అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ బుక్స్ ఆ స్టాండర్డ్ లేవు. పోనీ మేము ఖచ్చితంగా గవర్నమెంట్ బుక్స్ మేము పెట్టామనుకోండి, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ ఎందుకు పడిపోయింది? మా దగ్గర కలర్ఫుల్ బుక్స్ ఉన్నాయని, అట్రాక్టివ్ బుక్స్ ఉన్నాయని చెప్పేసి, సిలబస్ ఉందని చెప్పేసి మా దగ్గరకు వస్తున్నారు. సో మేము మళ్ళీ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు మేము ఇప్పుడు 1st క్లాస్ నుంచి 5th క్లాస్కి ఇంట్రొడ్యూస్ చేసామనుకో, అదే స్టాండర్డ్ ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి, మళ్ళీ మా దగ్గర కూడా స్ట్రెంత్ పడిపోయే స్కోప్ ఉంటుంది. మా దగ్గర నుంచి కూడా మళ్ళీ CBSEకి మైగ్రేట్ ఈ స్టాండర్డ్ ఎవరు డిసైడ్ చేస్తారండి? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది మేడం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి అనుకూలంగానే ప్రభుత్వ పుస్తకాలు ఉండాలని చెప్పి మేము చెప్తాం. ఒక్కొక్క స్టాండర్డ్ డిసైడ్ చేస్తుంది. ఆయన చేసిన స్టాండర్డ్ ప్రకారం ఆయన ట్యాబ్ కొనాలి, రేపు ఇంకొక ల్యాప్టాప్ కొనాలి. అది పొరపాటు. అది ట్యాబ్ అనేది ఏ స్టాండర్డ్ ఇప్పుడు ఏమన్నారంటే రంగురంగుల పుస్తకాలను చూసి పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. ఆ రంగులు గవర్నమెంట్కి ఏముంది, ఒక 50 కోట్లు 100 కోట్లు వేస్తే అద్భుతంగా యశ్పాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా పాఠ్య పుస్తకాలని కూడా రంగుల్లో అచ్చివేయాలని చెప్పి రిపోర్ట్ ప్రకారంగా NCF ఆదేశాల మేరకు స్టేట్ కరికులంలో కూడా రంగు పుస్తకాలు వచ్చినాయి. అది ఈ విషయం అంటే దాదాపు 6వ క్లాస్ 4-5 ఏళ్ళ నుంచి కలర్ ప్రింట్సే వచ్చినాయి. అది విషయం కాదు ఇక్కడ. అంటే వాళ్ళు దీనికి బియాండ్గా వేరే క్వాలిటీ ప్రైవేట్ పబ్లిషర్స్ దగ్గర కొనుక్కొని దానిలో 50%, 70% ప్రాఫిట్తో వీళ్ళు స్కూల్లో పిల్లలకు అమ్ముతుంటారు. అదే పేజ్ ఇక్కడ గొడవ ఏంటంటే ఆ బుక్సే నడుపుతాం, ఇవి స్టేట్వి నడుపుమని చెప్పి, స్టేట్ ఏమో మాది నడపాలని ఇది నడుస్తూ ఉంది. రెండోది ఏంటంటే సార్, క్వాలిటీకి వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో మేనేజ్మెంట్ వీక్ అయినా స్ట్రాంగ్ అయినా కానీ ఏదో ఒక టీచర్ని పెట్టుకొని చదువు చెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఒక నిబద్ధత ఉంటుంది, దానికి అప్రిషియేట్ చేద్దాం. వాళ్ళు ఎందుకు వచ్చారనేది ఒక అంశం కావచ్చు. కానీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చినప్పుడు నేను మళ్ళొకసారి రీఇటరేట్ చేస్తున్నాను, 85% నుంచి 95% వరకు ప్రభుత్వ మండల విద్యాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు, HM స్థాయి పోస్టులు, డిప్యూటీ ఈవోల పోస్టులు, డైట్ లెక్చరర్స్, SCRT లెక్చరర్స్, ఇవన్నీ ఖాళీలు. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పూర్తి గవర్నమెంట్ హ్యాండిక్యాప్డ్ అయిపోయింది. అంటే HMసే సూపర్వైజర్ పోస్టులో పనిచేస్తున్నారు. అంటే క్వాలిటీ విషయానికి వచ్చినప్పుడు అంటే ఇవన్నీ అయినప్పటికీ మేము పనిచేస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, క్వాలిటీ కాదు ఇక్కడ అంటున్నారు, రంగులు కాదు కావాల్సింది, క్వాలిటీ అని. క్వాలిటీ మేము అడిగేది కూడా క్వాలిటీ, రంగులని కూడా ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పాను కదా సిలబస్లో డిస్క్రిమినేషన్. మీరు ఒకటి చెప్పండి సార్, పిల్లలకు మీరు టైలు మీరే, పుస్తకాలు మీరే, బట్టలు మీరే, షూస్ మీరే, తినే బాక్సులు మీరే, తాగే నీళ్ళ బాటిల్ మీరే అమ్మకుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అది పొరపాటు అండి. అవి ఒకవేళ అమ్ముతున్నారు, అమ్మట్లేదని, కానీ అది అమ్మడం పొరపాటు అని చెప్తున్నాను నేను. ఒక ప్రైవేట్ స్కూల్ అధ్యక్షుడు అన్ని స్కూళ్ళు అమ్మట్లేదు, అట్లా అన్ని స్కూళ్ళు అమ్మట్లేదు, అన్ని స్కూళ్ళలో అలాంటి ఫెసిలిటీ లేదు. అటువంటి సమకూర్చాలంటే కూడా అడ్వాన్స్ అవకాశాన్ని బట్టి అమ్ముతున్నారా? అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులకు సపోజ్ కొంచెం ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్కడ. అంటే బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ అక్కడ ఒక దగ్గర క్రోడీకరించేసి ఒక దగ్గర ఒక స్టాల్ ఏర్పాటు చేసేస్తే తల్లిదండ్రులకు ఈజీగా వచ్చి ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. చెప్పని ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. సపోజ్ ఇంతకుముందు కూడా మేము గవర్నమెంట్ ఇంతకుముందు కూడా రిస్ట్రిక్ట్ చేసింది, గవర్నమెంట్ బుక్స్ వాడాలని చెప్పేసి. మేము అప్పుడు లిస్టులు ఇచ్చేస్తే కోటి, సుల్తాన్ బజార్ ప్లస్ మీరు టెక్స్ట్ బుక్ ప్లస్ మింట్ కాంపౌండ్ దగ్గర చూడండి, ఒక దాదాపు 4 కిలోమీటర్ లైన్ ఉంటుంది. బుక్స్కి నిలబడుతుంటారు. డే అంతా వాళ్ళు తల్లిదండ్రులు ఉద్యోగాలు విడిచిపెట్టేసి లైన్లో నిలబడాలి. ఒకరోజు ఒక బుక్ దొరుకుతుంది, ఒకరోజు ఒక బుక్ దొరుకుతుంది. ప్రభుత్వ పుస్తకాలు హైదరాబాద్లో చార్మినార్, బేగం బజార్కి వెళ్తే 25 రూపాయలకు దొరికి ఒక షర్టు బట్టను 300 రూపాయలకు 400 రూపాయలకు అమ్మడం ఏమిటి? అంటే అది పొరపాటే. 300-400 అమ్మడంలో కూడా పొరపాటు ఉంటుంది. క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందులో మఫత్లాల్ క్లాత్ అని ఉంటుంది, ఎస్ కుమార్ క్లాత్ అని ఉంటుంది, మామూలు క్లాత్ అని ఉంటుంది, రకరకాల క్వాలిటీని బట్టి ఉంటుంది. కానీ 300 ఇప్పుడు 150 రూపాయల షూ 2000 రూపాయలకు అమ్ముతున్నారు. అది పొరపాటు అండి. అది కూడా పొరపాటు అని చెప్తున్నాను కదా. అలాంటి బిజినెస్ చేయొద్దు. ఇప్పుడు వారు చెప్పిన ట్యాబ్లెట్ కూడా 4000 దొరుకుతుంది. అలాంటి బిజినెస్ చేయొద్దని చెప్తాం. మేము సపోర్ట్ చేయమని చెప్తున్నాం. అలాంటి చేయొద్దని మేము ప్రైవేట్ విద్యా సంస్థల మేనేజ్మెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి చేయొద్దు.
ఫ్రీగా ఇవ్వాలి. ఒకవేళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యలో సీసీ ప్యాటర్న్ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేశారండి. సీసీ ప్యాటర్న్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే ప్రాజెక్ట్ వర్క్ మెటీరియల్ తీసుకురావడానికి తల్లిదండ్రులు ఉద్యోగం పక్కకు పెట్టేసి లీవ్ పెట్టి షాప్లో చుట్టూ తిరుగుతున్నారు. మొన్న నేను పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి, సార్ ఆ మెటీరియల్ కూడా మీరే తీసుకురండి, మాకు టైం ఎంత వేస్ట్ అవుతుందని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్లో రెజల్యూషన్ కూడా పాస్ చేసి ఇచ్చారు. అంటే కొంత ఫెసిలిటీ ఉంది, లేదని అనట్లేదు. ఆ ఫెసిలిటీని ఆసరాగా తీసుకొని కొన్ని విద్యా సంస్థలు బిజినెస్ చేస్తున్నాయి. అలాంటి బిజినెస్ చేయదు. కొన్ని ఉన్నాయా, మ్యాక్సిమం ఉన్నాయా? అంటే మ్యాక్సిమం కాదండి, ఒక 20% ఈ కార్పొరేట్ స్కూల్స్ కానీ కొన్ని ఎలైట్ స్కూల్స్ కానీ ఉన్నాయి. మా దగ్గర ప్రతిదీ ఏంటంటే ముఖ్యంగా ఈ 80% స్కూల్స్ మేము ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాం. పేరెంట్స్కి ప్రతి ఒక్కరు మా గేట్ లోపలికి తోసుకొని వచ్చేస్తాడు. మిగతా స్కూళ్ళలో అసలు మేనేజ్మెంట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ బుక్స్ మీరు ఎందుకు అమ్మట్లేదు? ఎందుకంటే అవి దాని మీద ఎలాంటి ప్రాఫిట్ లేవు. 6th to 10th ఖచ్చితంగా గవర్నమెంట్ బుక్స్ ఉంటాయి, మీకు తెలియదు. ఉంటాయి, అవి అమ్మట్లేదు కదా, అవి అమ్మట్లేదు మీరు. ఎవరు ఎందుకు అమ్మట్లేదు? మేము సప్లై ఏ ప్రైవేట్ స్కూల్ కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ బుక్స్ అమ్మట్లేదు. మీరు అన్ని ఓన్లీ నోట్ బుక్స్ అమ్ముతున్నారు, బ్యాగ్స్ అమ్ముతున్నారు, షూస్ అమ్ముతున్నారు, కానీ బుక్స్ అమ్మట్లేదు. ఒక మీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అమ్మట్లేదు చెప్పట్లేదు. నేను రేపు తీసుకెళ్తా, 150 స్కూళ్ళకి తీసుకెళ్తా, మీరు చూడండి 6th to 10th గవర్నమెంట్ బుక్స్ ప్రతి స్కూల్లో ఉంటున్నాయి. అమ్మట్లేదు, బయట తెచ్చుకోమంటున్నారు. నోట్ బుక్స్ వీళ్ళు అమ్ముతున్నారు, బ్యాగ్స్ వీళ్ళు అమ్ముతున్నారు. గవర్నమెంట్ బుక్స్ మాత్రం వీళ్ళు ఎందుకు అమ్మారంటే అది మొత్తం వచ్చేసరికి 300 రూపీస్ సెట్ వస్తుంది సార్. 300 రూపీస్ వీళ్ళు ఆటో చార్జ్ కూడా రాదని చెప్పి తీసుకున్నారు. మీరు చెప్పేది అదే నోట్ బుక్స్ మీ యొక్క స్కూల్ గురించి చెప్తున్నారు. నేను తీసుకెళ్ళి గురించి చెప్తున్నాను. మీరు 90% స్కూళ్ళలో చూపిస్తాను మీకు. 90% స్కూళ్ళలో గవర్నమెంట్ బుక్స్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదని కాదు. ఒక్క విషయం అండి, ఏ ప్రైవేట్ స్కూల్లో అంటే విచ్ ఈజ్ ఎ బెటర్ డేవిల్ లాగా మనం కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము పుస్తకాలు మాత్రమే అమ్ముతాం, టైలు అమ్మట్లేదు, టైలు మాత్రమే అమ్ముతాం, షూలు అమ్మట్లేదు. అసలు ఆ ఫ్రీడమ్ పేరెంట్స్, సూపర్ మార్కెట్లు, స్కూళ్ళు ఫ్రీడము పేరెంట్కి ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఇవి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది? నియంత్రణ లేదు. నియంత్రణ అధికారులని మా ప్రైవేటు విద్యా సంస్థలు మేనేజ్ చేసినంతగా ఎవరూ మేనేజ్ చేయలేరు. మొత్తం ప్రభుత్వ స్కూళ్ళ మీదనే నిఘా, ప్రభుత్వ స్కూళ్ళ మీదనే హరాస్మెంటు, ప్రభుత్వ స్కూల్ టీచర్ల మీదనే ప్రతాపం అంతా చూపిస్తారు మా ఉన్న ఒకళ్ళిద్దరు ప్రైవేటు ప్రభుత్వ అధికారులు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నిజానికి మనకి ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ అవసరమా? అసలు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళని చంపేయడం ఎందుకు? ఆ చంపడానికి గల కారణాలు ఏమిటి? అసలు ఒక స్కూల్ పక్కన ప్రైవేట్ స్కూల్ పక్కన ప్రభుత్వ స్కూల్ పక్కన ప్రైవేట్ స్కూల్ ఎందుకు ఉండాలి? ఇంకొకటి కూడా, ఎక్కడో టౌన్లో ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, బస్సు మాత్రం పల్లెటూరుకు పోయి తీసుకొని వస్తుంది. పల్లెటూరులో ఉన్న స్కూల్ కూడా ఇవాళ చచ్చిపోతుంది. మీ ప్రైవేట్ స్కూల్ పెట్టండి, కానీ మీ బస్సులు ఎందుకు పంపిస్తారు? కానీ సుజాత గారు, మీరు అంటున్నారు ప్రభుత్వ అందరూ కాదు, కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్లు, కొందరు చిట్టీల వ్యాపారం, కొందరు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నమాట. వాస్తవమా కాదా? అది మీరు మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు 80లో మీరు లెక్క చూడండి, 80లో ప్రైవేట్ స్కూల్ పెట్టింది టీచర్లా కాదా? గవర్నమెంట్ టీచర్లతో స్టార్ట్ అయిందా లేదా? లేదు సార్, తప్పు సార్. 80లో వచ్చినప్పుడు ఫస్ట్ కేరళ వాళ్ళు కాన్వెంట్ స్కూల్ స్టార్ట్ చేసి మిషనరీ స్కూల్స్కి తోడుగా వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చినారు. సరే, నిరుద్యోగ యువత, ఉపాధి అవకాశం లేని యువత, ట్రైనింగ్ టీచర్స్ ఉన్న వాళ్ళు స్కూల్స్ పెట్టుకొని కొద్దిగా నడుపుతూ సమాజ సేవ చేసుకుంటూ వచ్చారు. ఈ సమాజ సేవ ముసుగులో ప్రాఫిటబుల్ బిజినెస్ లాగా మారిన తర్వాత కార్పొరేట్ శక్తులు ఎంటర్ అయిన తర్వాత, కార్పొరేట్ శక్తుల్లోకి రాజకీయాలు వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదంతా లేరని మేము చెప్పడం సరికాదు, ఉన్నారని మీకు తెలుసు, వాస్తవం అది. ఇవన్నీ ఒక అంశం. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పుస్తకాల బిజినెస్ ఒకటే కాదు, జీవో 42 అమలైందా సార్ ఎప్పుడైనా? ఫీజు కోట్ చేశారు ఇక్కడ, 750 రూపాయలు పర్ మంత్ ఉండాలి ఫీజు అని. ఏ స్కూల్లో ఉంది సార్ 750? అంటే ప్రభుత్వం తలుచుకుంటే అమలు చేయనికి లేదా? అంటే పెయిన్లైజ్ చేస్తామని చెప్పి పెనాల్టీ ప్రకటించారు, పనిష్మెంట్ ఉంటుంది అన్నది. ఎన్ని స్కూల్స్ పనిష్ చేశారు? జీవో 42 మేము అమలు చేస్తున్నామని చెప్పి అక్కడ బోర్డు పెట్టేసి 36,000 ఎన్ని స్కూల్స్ కి పనిష్మెంట్ ఇచ్చారు సార్? అంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే అది నిజంగానే గవర్నమెంట్ ఫీజు అనుకుంటుంది సార్. ఫీజు కంట్రోల్ చేయగలిగితే బట్టలు ఎందుకు వస్తాయి, పుస్తకాలు ఎందుకు వస్తాయి, పెన్లు ఎందుకు వస్తాయి, కంపాస్ బాక్స్ ఎందుకు వస్తాయి అక్కడికి? ఫస్ట్ ఫీజు కంట్రోల్ చేయండి మీరు. ఫీజు కంట్రోల్ చేసిన తర్వాత పేరెంట్ ఇంటెన్షన్ మీద కొనుక్కుంటాడు, కొనుక్కోడు, అది వేరే విషయం. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ప్రభుత్వం చెప్తున్న చట్టాలు కేవలం సర్కారు పంతులపైన, ప్రైవేట్ వారిని మరి పట్టించుకోరా దీనిపైన. శ్రీనివాస్ రెడ్డి గారు, పిల్లలకు కొంత మీరు చెప్పినట్టుగా పేరెంట్స్ అక్కడో ఇక్కడో తిరగకుండా కొంత వెసులుబాటు ఉంది, కానీ దీన్ని మొత్తం ఒక వ్యాపారం చేయడం ఎంతవరకు సంబంధం? వ్యాపారం ఇప్పుడు నేను చెప్పాను కదండి, 180% సేవా దృక్పథంతో ఎస్టాబ్లిష్ అయిన స్కూల్స్ ఉన్నాయి, నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్స్ ఎస్టాబ్లిష్ అయిన స్కూల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు
80 నుంచి 90 వరకు 80 వరకు అండి. ఎప్పుడైతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు, అంతకుముందు ఇంత హ్యూమన్ క్రై లేదు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంత రాద్ధాంతం లేదు. ఎప్పుడైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంటర్ అయినాయో దాన్ని మార్కెట్ చేశారో, దాన్ని మార్కెట్ చేసుకొని ఎక్కడో వచ్చిన ర్యాంకుని తీసుకెళ్ళి దాన్ని ప్రకటించుకొని ఇప్పుడు మనం ఇవాళనే ఐఐటీ చూస్తున్నాం 1 1 1 1 4 4 4 4 6 6 6 ఏంటది అర్థం కాలేదు. అది అలా ర్యాంకులు ప్రకటించుకొని తల్లిదండ్రుల వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుంటున్నారండి. అది అలాంటి మనిషి బతకడానికి ఇప్పుడు నాకుందండి, నాకు ఒక విద్యా సంస్థ ఉంది, ఒకటి చాలు. మన కార్పొరేట్ విద్యా సంస్థలు 100 విద్యా సంస్థలు ఎందుకండి? వ్యాపారానికే కదా వాళ్ళు వ్యాపారానికే కదా. మరి అలాంటి విద్యా సంస్థలు డెఫినెట్గా కంట్రోల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల్ని కంట్రోల్ చేసే ముందు ప్రభుత్వ విద్యా సంస్థలు వ్యాపారం అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు అమెరికాలో ఇతర దేశాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు, మన భారతదేశానికి పేరు తెచ్చే స్థాయిలో ఉంటున్నారు కదా, అది గర్వకారణం కదా. పోతే ఓ జేబు కాలైంది అనుకున్నాం, పేరైతే వచ్చింది కదా. ఒక ఫోబియా క్రియేట్ చేశారండి, అదొక హైప్ క్రియేట్ చేశారు. అంత లేదు అక్కడ. వారు అన్నట్టుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వట్లేదా, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వట్లేదా, అవ్వట్లేదా? వీళ్ళొక హైప్ అంటే ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ప్రజలకు బ్రౌన్ షుగర్ తినిపించారు, అంటే డ్రగ్ అడిక్ట్ చేపించారు. అందులో చదివితేనే చదువు వస్తుంది అన్న ఒక అపోహ క్రియేట్ చేసి కార్పొరేట్ విద్యా సంస్థలు అండి. ప్రైవేట్ నేను చెప్పాను, ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు నేను 1977లో పెట్టానండి స్కూలు. అప్పటి నుంచి ఇంత హ్యూమన్ క్రై లేదే. ఎప్పుడైతే ఈ విద్యా సంస్థలు ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంటర్ అయినాయో అప్పటి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి పీకుతున్నాయి అంటే వాళ్ళేనండి. కానీ మీరు యాజ్ ఏ ప్రైవేట్ స్కూల్ ఒక ఓనర్గా, ప్రపంచం చాలా వేగంగా వెళ్ళిపోతుంది, కమ్యూనికేషన్ ప్రపంచం ఇది, కంప్యూటర్లు ట్యాబ్లెట్లు డిజిటల్ క్లాస్ రూమ్లు అయిపోయినాయి. యూజీసీ కూడా అది మార్గదర్శకాలు ఇచ్చింది, అత్యంత అధునాతనమైన విద్య ఉండాలి, ప్రపంచంతో పోటీ పడాలని చెప్తుంది. మీకు ఇవ్వడానికి చేతన అయితే లేదేమో, చేతనైన వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని చెప్తానండి. ఒకటి చూడండి, ఫస్ట్ క్యాలిక్యులేటర్ రాకముందు మనకు క్యాలిక్యులేటర్ రాకముందు అసలు ఈ బ్రహ్మాండమైన లెక్కలు చేసేది మనం. ఈ సెల్ ఫోన్ రాకముందు ఒక 500 ఫోన్లు నాకు గుర్తుకుండేటండి. ఇట్లా ఫోన్ చేస్తేనే డైల్ చేసేది. అంటే ఎట్లయితే టెక్నాలజీ ఉపయోగిస్తున్నామో దాంతో బుర్ర కూడా భ్రష్టు పట్టిపోతుంది. అంటే ఈ ట్యాబ్లెట్ అంటే మనిషి అవి వద్దండి, ట్యాబ్లెట్స్ వద్దు. ఫస్ట్ బేసిక్ స్కిల్స్ నేర్పాలండి పిల్లలకి. రాయడము, గుర్తించడము, చదవడము, ఐడెంటిఫై చేయడము, ఇవన్నీ బేసిక్ స్కిల్స్ నేర్పిన తర్వాత ఆటోమేటిక్గా ట్యాబ్లెట్స్కి కంప్యూటర్. మీరు భూగ్రహం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అంతరిక్షంలోకి ఇతర గ్రహాలపైకి వెళ్తున్నప్పుడు అన్ని ఆపరేటింగ్ అంతా మిషన్తోనే ఉంటుంది. ఈ మెదడుతో ఆలోచించేదే ఉండదు. ఏ బటన్ ఎక్కడ నొక్కాలి, దేని ఎర్రదాన్ని నొక్కాలన్నా గ్రీన్ దాన్ని నొక్కాలన్నా తెలిసే చాలు కదండి. మనిషికి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ బటన్లన్నీ ఒక అరగంటలో నొక్కొచ్చండి. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ట్యాబ్లెట్లు అక్కర్లే, కంప్యూటర్ అక్కర్లేదు. అంటే పెట్టుకొని పేరెంట్స్ అది ఇప్పుడు అవి టెక్నికల్ నాలెడ్జ్ డిఫరెంట్. మనిషికి బేసిక్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ ఇంట్రొడ్యూస్ చేయాలి. నువ్వు ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ ఓనర్ అయింది కూడా దాన్ని అంటే ఇది అవసరం లేదని అంటున్నారు. అంటే టెక్నాలజీ దేనికి వాడాలి? ఫస్ట్ టెక్నాలజీ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏంది? ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ నాలెడ్జ్ అండ్ ఫర్ విజ్డమ్ అనేది పోయింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ టెక్నాలజీ అగైన్ ఈజ్ అ మార్కెట్. మొత్తం మార్కెటే మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ను ఒక సామాజిక కోణంలో చూస్తే ఈ సమాజం, భారతదేశ సమాజం 70% వరకు అగ్రికల్చర్ సమాజం. ఈ సమాజం చైనాకి కంపేర్ చేసుకొని, అమెరికాకి కంపేర్ చేసుకొని, వాడు పడుకుంటే ట్యాబ్లెట్, లేస్తే ట్యాబ్లెట్, అమ్మ నాన్నను పలకరించుకోవడానికి ఇంటర్నెట్, ఆన్లైన్లు, మెసేజ్లు, ఇది కాదు. మనం అసలు ఎటువైపు పరిగెడుతున్నాం అనేది చూడాలి. అసలు ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఈ ట్యాబ్లెట్లు ఏంటి, అసలు అర్థం కాని భాష వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వ విద్య, మానవ విలువలను నేర్పే విద్యా విధానాన్ని మనం ప్రశ్నించాలి. లేకపోతే ఇవాళ ఎవరు బలవుతున్నారు? డబ్బులున్న వాళ్ళు లక్షలు ఇచ్చుకుంటారు, ప్రైవేటు కార్పొరేట్ విద్యలకు పోతారు. కానీ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు, ఆదివాసీలు, వాళ్ళకి అసలు విద్య అంటే ఏదో ఇంకా దగ్గర పట్ల కూడా పోయే పరిస్థితి లేదు. ఇంకొక తర్వాత ఈ పేదవాళ్ళు మొత్తం వాళ్ళ రక్తం, ఎనర్జీ అంతా, చెమట, రక్తం అంతా కూడా విద్య కోసం పెడుతున్నారు. ఈ విద్య కోసం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డబ్బులు లేని పరిస్థితి గురించి ఏంటి? దీని గురించి బాగా ఆలోచించాలి. నెక్స్ట్ ఇవాళ మనకు సామాజిక నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అని అంటే ప్రైవేట్ విద్య ద్వారానే కొన్ని ప్రొఫెషనల్స్ కాలేజెస్లో ఒక మనిషికి ఉండాల్సిన సంబంధాలు లేవని చెబుతున్నారు. అంటే ఈ సోషల్ క్రైమ్ పెరుగుతున్నది,
సోషల్ సైడ్ మొత్తం దిగజారిపోతున్నది, తర్వాత సమాజాన్ని మొత్తం కృంగదీస్తున్నది విద్యా విధానం. కాబట్టి ప్రైవేటు విద్యని దయచేసి డబ్బుతో మాత్రమే లింక్ చేసి చూడొద్దు. ఇది మొత్తం సమాజం పైన విపరీతమైన ప్రభావం రవీందర్ గారు, సిస్టమ్ ఇవాళ ఉన్నదాన్ని ఏం చేస్తే కొంత బెటర్ అనుకుంటున్నారు? సార్ దీనికి చాలా డిఫికల్ట్ టాస్క్ సార్. ఇప్పుడు చేజారిపోయింది పరిస్థితులు, పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోంచి ప్రజల చేతుల్లోంచి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్న ప్రభుత్వ స్లోగను మేకింగ్ ఇన్ ఇండియా, మేకింగ్ ఫర్ అదర్ కంట్రీస్. మనము ఎవరి కోసం చదివిస్తున్నామో ఆలోచించాల్సిన పరిస్థితులు మన ముందున్నాయి. ఇప్పుడు ఆలోచన లేకుండా ఉన్నాయి. చదివించేది మన పిల్లల్ని, ఎందుకు చదివిస్తున్నామో తెలియదు. అంటే ఫాల్స్ కాంపిటీషన్లో పేరెంట్స్ అంతా కూడా కొట్టుకుపోతున్నారు. వాళ్ళని ఎంత మోటివేట్ చేద్దామని ప్రయత్నించినా కానీ మీరు చదువు చెప్పరు కదా అనే బ్లేమ్ మళ్ళీ మా విసురుతున్నారు. కారణం ఏంటంటే ఆ విధంగా మోటివేట్ చేయబడ్డది సొసైటీ పూర్తిగా. మేము అంటున్నాం సార్, ఇప్పుడు మా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోకి 9వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి క్లాసుల్లోకి అడ్మిషన్స్ చాలా వస్తుంటాయి. కారణం ఏంటంటే ఆ 7-8 సంవత్సరాలు స్క్వీజ్ చేయబడి గత్యంతరం లేక ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మా వైపు వస్తున్నారు సార్ పిల్లలు. వాడిని రిజెక్ట్ చేద్దామంటేనేమో వాడి పిల్లోడు, వాడి పరిస్థితి మనకు తెలుసు. తీసుకోకుండా ఉందామంటే వాడి స్టాండర్డ్ బాగుండదు. అయినప్పటికీ తప్పక మా స్కూల్స్ స్ట్రెంథెన్ చేసుకోవడం కోసము ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి అడ్మిషన్ తీసుకుంటున్నాం సార్. దానిలో వచ్చే పిల్లల్లో చాలా మంది ఫైనాన్షియల్ బ్యాక్డ్రాప్లో, పేరెంటల్ బ్యాక్గ్రౌండ్తో వెనుకబడి ఉన్న వాళ్ళు, అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేక, ఫైనాన్షియల్ కావచ్చు, పేరెంట్స్ డైవర్స్ కావచ్చు. సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ ఏంటంటే తప్పకుండా ప్రైవేటైజేషన్ పూర్తిగా రూపుమాపాలి, కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలి. ఇప్పుడు 20% ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద జీవో తీసుకొచ్చింది. 20% కనుక సీట్లు ఫ్రీ ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏమవుతాయి? రెండవది, ఈ మిగతా 70% మంది పిల్లలకు ఫీజు ఎవరు కడతారు? 20% మంది పిల్లలకు ఫీజు ప్రభుత్వం కట్టిన తర్వాత ప్రభుత్వ స్కూల్ ఎందుకు? ప్రభుత్వ స్కూల్నే స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుభాష్ గారు మీరేం చెప్తారు? చెప్తున్నారు. ఇది ఇప్పుడు బాగానే ఉంది. ఇది ఇట్లా 20% కడతారు, 30% కడతారు, అట్లా కాదు. గవర్నమెంట్ స్కూల్ మొత్తం కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుంది. అంతేగాని ఇట్లా మళ్ళీ గవర్నమెంట్ ఉండాలి, ప్రైవేట్ ఉండాలంటే మళ్ళీ గవర్నమెంట్లో ఇది ఉండదు, ఇది ఉంటే అదే. సార్ ఇప్పుడు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలంటే ఫస్ట్ ఒక సర్వీస్, ప్రైవేటు విద్య అనేది విద్యతో పాటుగా ఓ 4 డబ్బులు తీసుకోండి, కానీ అది కొంచెం సేవ ఉండాలి కదా, వ్యాపారమే కాదు. చెప్తున్నాను ఏంటంటే ఈ రోజు నుంచి నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసే సంస్థలకు పర్మిషన్ ఇవ్వకండి. ఫస్ట్ స్టెప్. ఈ రోజు నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఆపేయండి. నెక్స్ట్, అడ్వర్టైజ్మెంట్స్ బ్యాన్ చేయండి. మెయిన్ అంతా మార్కెట్ అంతా అడ్వర్టైజ్మెంట్స్ తోటి అవుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ పటిష్టపరచండి. ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో ఫిజికల్ ఫెసిలిటీస్ పెంచండి. ఫిజికల్ ఫెసిలిటీస్ పెంచి నమ్మకాన్ని కలిగించండి. ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ నమ్మకాన్ని కలిగిస్తే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి సార్. రవీందర్ గారు, సుజాత గారు, సుభాష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ప్రభుత్వ ప్రైవేటు విద్యలో ఎక్కడైనా విద్యనే కానీ ఇందులో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ మారుతున్న జీవన పరిస్థితులు, మారుతున్న జీవన శైలి గడియారంతో, యంత్రంతో పోటీపడి వెళ్ళిపోతున్నది. అనివార్యమైన ఇవాళ ప్రైవేటు విద్య ఒక అవసరంగా కనబడుతున్నది. ఇందులో వ్యాపారాన్ని పక్కకు పెట్టి కొంత సేవా దృక్పథాన్ని అలవర్చుకుంటే కనుక ప్రైవేటు ప్రభుత్వం రెండు రైలు పట్టాలుగా వెళ్ళాల్సిన ఒక అనివార్య పరిస్థితులలో ప్రైవేటు రంగం వ్యాపారాన్ని ధోరణి తగ్గించుకుంటే చాలు. థ్యాంక్ యూ.